తో మీ ముందుకు వచ్చాను. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ గారు నటించిన 45 మూవీ టైటిల్ కొత్తగా ఉంది కదా. ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రైలర్ అదిరిపోయింది భయ్య. ట్రైలర్ లో ఎవరెవరు నటించారు, ఎవరు దర్శకులు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్స్, ట్రైలర్ ఎలా ఉంది అన్నది మన రివ్యూలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే అది ఎక్కడైనా కానివ్వండి ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఇక మన కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, రియల్ స్టార్ గారు మన ఉపేంద్ర, వాళ్ళకు మన దగ్గర కూడా మంచి ఫాలోయింగ్ ఉంది బ్రదర్స్. తాజాగా వాళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ 45 ట్రైలర్ అద్దరిపోయిందని చెప్పాలి. ఫుల్ హారర్ జోనర్ లో ఉంది ఈ ట్రైలర్ లో విజువల్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఈ సినిమాలో లేని విధంగా అద్భుతంగా ఉన్నాయి. ఏ సినిమాలో కూడా ఇలాంటి హారర్ జోనర్ లో చూడలేదు ఇంతవరకు అన్నట్టుగా నాకు అనిపించింది బ్రదర్స్. ఈ మూవీలో ఇంకొక హైలైట్ ఏంటంటే రాజ్బీ సిటీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాంతో ఈ మూవీపై కొన్ని భారీ అంచనాలు ఏర్పడ్డాయి కన్నడలో. తెలుగులో కూడా మన ఉపేంద్ర గారికి కానివ్వండి, ఇంకా శివరాజ్ కుమార్ కానివ్వండి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఉపేంద్ర గారి సినిమాలు అంటేనే రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. ఆయన ఎంచుకునే స్క్రిప్ట్లు అన్ని సూపర్ గా ఉంటాయి. తాజాగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో కూడా ఈ సినిమా తీయటం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది భారీ హర్రర్ యాక్షన్ మూవీలా ఉంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ తాజాగా మంచి అంచనాలైనా రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఉపేంద్ర గారు, శివరాజ్ కుమార్ గారి యాక్టింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బ్రదర్. ఉపేంద్ర గారు ఒక్కొక్క డైలాగ్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ ట్రైలర్ లో. ఒకసారి చూడండి ట్రైలర్, భలే ఉంది ట్రైలర్. ఇక శివరాజ్ కుమార్ గారు కూడా మంచి ఎప్పుడు చేయని గెటప్ లో కూడా కనిపిస్తున్నారు దీనిలో. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని జనవరి 1 కు 2026 రిలీజ్ డేట్ అని ప్రకటించారు బ్రదర్స్. ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది ఈ మూవీ. ఆల్ 5 భాషల్లో తెరకెక్కుతుంది. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య కన్నడలో తెరకెక్కించారు. దర్శకుడుగా ఆయనకి ఇది తొలి సినిమా కావడం ఒక విశేషమని చెప్పాలి. ఈ ట్రైలర్ పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రియల్ స్టార్ ఉపేంద్ర అంటే ఆ మాత్రం ఉండాలని కామెంట్స్ కూడా పెడుతున్నారు బ్రదర్. ఉపేంద్ర అంటేనే డిఫరెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉపేంద్ర. ఇక సూపర్ హిట్స్ మూవీ అని అందరూ అంటున్నారు. ఇక ఉపేంద్ర గారు ఈ మధ్య మన రజనీకాంత్ గారి కూలీ చిత్రంలో నటించారు. ఆ పాత్ర పెద్దగా ఆయనకు సెట్ అవ్వలేదు. ఉపేంద్ర గారు అంటేనే వైవిధ్యానికి మారిపోయారు. ఆయన సినిమాలు చాలా మంది ఇష్టపడతారు, అందులో నేను ఒకరిని. ఈ మధ్య ఆంధ్ర కింగ్ లో కూడా ఆయన నటించారు, కానీ అది పెద్ద ఇంపాక్ట్ లేని పాత్ర. డైరెక్ట్ గా హీరోగా ఉపేంద్ర గారు నటిస్తే ఆ మూవీ ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు మనము. సూపర్ గా ఉంది ట్రైలర్ అయితే. హర్రర్ చాలా భయంకరంగా అనిపిస్తుంది. సినిమాలో ఎలా ఉందో చెప్పలేము, కానీ ట్రైలర్ లో మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ట్రైలర్ 2 నిమిషాల 26 సెకండ్ల ట్రైలర్. ప్రతి సీను కూడా అద్భుతంగా తీశారని చెప్పాలి. ముందుగా నాకు నచ్చింది ఏంటి అంటే ఉపేంద్ర గారి యాక్టింగ్, శివరాజ్ కుమార్ గారి యాక్టింగ్ అదిరిపోయింది. ట్రైలర్ లో మాత్రం గూస్ బంప్స్ అంతే. హర్రర్ మూవీ అంటున్నారు, భలే గ్రాఫిక్స్ మాత్రం సూపర్ గా పెట్టారని చెప్పాలి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ట్రైలర్ బ్రదర్స్. సూపర్ గా ఉంది ట్రైలర్ అయితే. నాకు బేసిక్ గా ఉపేంద్ర గారి సినిమాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ రోల్స్ చాలా అద్భుతంగా నటిస్తాడు. అలాగే శివరాజ్ కుమార్ గారు కూడా చాలా అద్భుతంగా నటిస్తారు. ఆయన సినిమాలు కూడా చాలా బాగుంటాయి. ఆయన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ గారు ఈ మధ్య చనిపోయారు, కానీ ఆయన సినిమాలు కూడా చాలా బాగుంటాయి కన్నడలో. పునీత్ రాజ్ కుమార్ గారిని ఎవరు మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి. మీరు ట్రైలర్ చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ట్రైలర్ అయితే అదిరిపోయింది. జనవరి 1 కి ఖచ్చితంగా ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం. ఓకే గైస్, నెక్స్ట్ అఖండ 2 తాండవం 4 రోజుల కలెక్షన్స్ తో మీ ముందుకు మరొక వీడియోతో రాబోతున్నాను. కలెక్షన్స్ 4వ రోజు చాలా మంచిగానే వచ్చాయని చెప్పాలి. ఎంత కలెక్షన్ వచ్చింది అన్నది క్లుప్తంగా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. జై బాలయ్య, ఓం నమః శివాయ.